హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఒకే అడుగు దూరం అని చెప్పొచ్చు. భారత జట్టు ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గనుక విజయం సాధించింది అంటే, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌కి సునాయాసంగా వెళ్ళిపోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ ఉండదు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్‌తో ఏదైనా అటు ఇటు జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. మళ్ళీ నెట్ రన్ రేట్ మీద గూడా ఆధారపడాల్సిన పరిస్థితులు గూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా ఇక్కడే లాస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఫినిష్ జేసినట్టుగా ఇక్కడ బంగ్లాదేశ్‌తో ఫినిష్ జేయాలి. బంగ్లాదేశ్‌ని అంత తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో 2007 వరల్డ్ కప్‌లో గాని, ఆ తర్వాత కొన్ని మ్యాచెస్‌లో గాని వాళ్ళు మనకు జలకిచ్చిన పరిస్థితులు చాలా సార్లు చూసాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్, అదేవిధంగా బంగ్లాదేశ్ ఉన్న ఫామ్‌ని దృష్టిలో తీసుకుంటే భారత జట్టు ఫేవరెట్‌గా ఉంటుంది. విజయం సాధిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ భారత జట్టుకు కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఓపెనింగ్ జోడీ రోకో ద్వయం ఏదైతే రోహిత్, కోహ్లీ ద్వయం ఏదైతే ఉందో, వాళ్ళు ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి లీగ్‌లో గాని, ఇటు సూపర్ 8లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గాని ఫెయిల్యూర్ అవుతూ వచ్చారు. రోహిత్ ఒక మ్యాచ్‌లో 50 కొట్టినప్పటికీ, ఆ తర్వాత పెద్దగా తన నుంచి గూడా ఆరంభాలు రావట్లేదు. రోహిత్ ధనాధన్ అప్రోచ్‌తో తను కాస్త పరుగులిస్తాడు. అలాంటి పరుగులిచ్చే రోహిత్ గూడా ఫెయిల్యూర్ అవ్వడం. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్‌లో 24 రన్స్ కొట్టినప్పటికీ టీ20లో 24 బాల్స్ ఆడి 24 రన్స్ కొట్టడం అనేది ఒక రకంగా చాలా బ్యాడ్ పర్ఫార్మెన్సే. బట్ కండిషన్స్, పిచ్ కండిషన్స్ ఇవన్నీ తీసుకుంటే విరాట్ కోహ్లీ ఓకే. తను సెట్ అవుతున్నాడు కాస్త. ఆ సెట్ అనేది ఇక్కడే పూర్తి స్థాయిగా పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్ ఏసి కొట్టాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్, ఆ తర్వాత సెమీస్, ఆ తర్వాత ఫైనల్ ఇవన్నీ గూడా దానికి ముందు జరగబోయే మ్యాచ్ గాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన పూర్వ ఫామ్‌ని ఐపీఎల్‌లో ఎలాంటి పెర్ఫార్మన్సెస్‌ని ఇచ్చాడో, ఆ పెర్ఫార్మన్స్‌ని గనక తను కమ్‌బ్యాక్ తీసుకొని గనక వచ్చాడు అంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు బిగ్ మ్యాచెస్‌లో. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్యూర్ అవుతున్నా తను అద్భుతమైన రీతిలో పెర్ఫార్మ్ చేస్తాడు కాబట్టి, అలాంటి పెర్ఫార్మన్సెస్ విరాట్ కోహ్లీ నుంచి మళ్ళీ కమ్‌బ్యాక్ రావాలి అంటే ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఇటువైపు రోహిత్ శర్మ తన నుంచి కమ్‌బ్యాక్ అవ్వాలి. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ గత 2, 3 మ్యాచెస్‌గా వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళు ఆదుకోవడం బట్టే మ్యాచ్ విజయాలు సాధిస్తున్నారు. అక్షర్ పటేల్ గూడా అవసరమైనప్పుడు కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. వీళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్స్ అనేటివి చిన్న చిన్న పార్ట్నర్‌షిప్‌లయినా గానీ అవసరం అవుతూ వచ్చిన సమయంలో వీళ్ళందరూ గూడా రాణించాలి. ముఖ్యంగా రిషబ్ పంత్ ఆ రిస్కీ షాట్స్ ఆడుతూ తను ఏదైతే లాస్ట్ మ్యాచ్‌లో పరుగులు అవసరమైన సమయంలో బౌలర్స్‌ని కాస్త ఇబ్బంది పెట్టి ఆ రిస్కీ షాట్స్ ఆడాడు. ఆ రిస్కీ షాట్స్ ఆడే సమయంలో కాస్త చూసుకోవాలి. ఎందుకంటే ఈ బాల్‌కి పర్టిక్యులర్‌గా ఔట్ అవుతాం, లేదంటే ఈ గూగ్లీకి ఔట్ అవుతాం అనే బాల్స్‌ని కాస్త జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అదే విధంగా శివం దుబే లాస్ట్ మ్యాచ్‌లో ఒక 6 కొట్టాడు. ఆ వెంటనే ఔట్ అయిపోయాడు. కానీ ఆ 6 ఏదైతే వచ్చిందో అలాంటి సిక్సర్స్ కొట్టడానికి కొన్ని బాల్స్ మొదటి 10 బాల్స్ కాస్త కుదురుగా ఉంటాడు. ఆ 10 బాల్స్ తనకు అవసరం. ఆ 10 బాల్స్ తర్వాత కొట్టే స్కోర్ ఏదైతే ఉందో అది శివం దూబే టీమ్‌కిచ్చే మేజర్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ వచ్చే వరకి గనక శివం దూబే గనక బ్యాటింగ్‌లో ఉన్నాడు అంటే మాత్రం మంచి పరుగులొస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకే అతనికి బ్యాకప్ జేస్తూ వస్తుంది టీమ్ గూడా. తనని పక్కన పెట్టకుండా, మిగతా వాళ్ళ బ్యాటర్స్‌ని తీసుకురాకుండా, జైస్వాల్‌కి అవకాశం ఇవ్వకుండా, అలాగే కంటిన్యూ చేస్తున్నారు గాబట్టి, ఇటు ఓపెనింగ్ జోడీ, ఇటు ఈ మిడిల్ ఆర్డర్‌లో శివం దుబే. వీళ్ళు గనక పూర్తి స్థాయిగా రాణించారు అంటే భారత్‌కి బ్యాటింగ్‌లో తిరుగులేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే వరల్డ్ నంబర్ 1 బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన క్లాస్, అద్భుతమైన పెర్ఫార్మన్స్, అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో నిజంగా ఎలాంటి టీమ్, ఎలాంటి కండిషన్స్, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా తన నుంచి వికెట్స్ అయితే వస్తున్నాయి. అద్భుతమైన బౌలింగ్. తన ఎకానమీ రేట్ గాని, తన లైన్ అండ్ లెంగ్త్ గాని, తను వికెట్స్ తీసే డెలివరీస్ గాని, తను టీమ్‌కి అవసరమైనప్పుడు తన ప్రెజెంటేషన్ అనేది 100కి 200% ఇస్తున్నాడు. అసలు బ్రిలియన్స్ అని చెప్పొచ్చు బుమ్రా. తనకి తోడుగా లాస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ తను రావడం, తను 2 వికెట్స్ తీయడం, జడేజా వికెట్స్ రాబట్టడం, హర్షదీప్ కాస్త పరుగులకెళ్ళినా ఆ తర్వాత మళ్ళీ వికెట్స్ రాబట్టడం, తను కాస్త స్వింగ్ చేస్తూ ఉండడం.
కాస్త మూవింగ్ దొరికింది అంటే కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది బంగ్లాదేశ్ ఎంతవరకు బంగ్లా బ్యాటర్స్ వాళ్ళ కెప్టెన్ షాంటో గాని, లిట్టన్ దాస్ గాని వీళ్ళందరూ కూడా ఫామ్ కోల్పోయి కాస్త ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ టైంలో భారత బౌలర్‌ని ఎంతవరకు ఎదుర్కోగలరు అనే దానిపైన వాళ్ళ యొక్క విజయావకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్‌ని అంత తేలికగా తీసుకోవడానికి లేదు. వాళ్ళ బౌలింగ్ కూడా తస్కిన్ వీళ్ళందరూ కూడా ఫాస్ట్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పెట్టే బౌలర్సే ఉన్నారు. స్పిన్ డిపార్ట్మెంట్‌లో షాకిబుల్ హసన్ గాని, మెహదీ హసన్ గాని వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. స్పిన్ కి కాస్త టర్న్ దొరికింది అంటే షాకిబుల్ ఏం చేస్తాడో మనకు తెలుసు. కాబట్టి వీళ్ళని ఎలా కొట్టాలి? స్పిన్ ట్రాక్ గనక స్పిన్నర్స్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ కాస్త ఇబ్బంది పెడుతున్నారంటే ఆ టైంలో శివం దుబే పర్టికులర్ గా మేజర్మెంట్ వేసి కొట్టాలి. కాస్త నిలబడాల్సిన అవసరం తనకి ఉంది, టీమ్ కి ఉంది. రిషబ్ పంత్ ఎలాగో రిస్కీ షాట్స్ తీసుకొని కాస్త కొన్నిసార్లు రిస్కీ షాట్స్ ఆడుతూనే తన గేమ్ కూడా రిస్కీగానే ఉంటుంది కాబట్టి తన వికెట్ ఒక్కటి పక్కన పెట్టి మిడిల్ ఆర్డర్ లో ఎవరైతే హార్దిక్ పాండ్యా, దూబే, జడేజా వీళ్ళు ఉన్నారో ఈ ముగ్గురు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనే దానిపైనే విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఓపెనింగ్ జోడి రోకో జోడీ ఏదైతే ఉందో ఆ జోడీ కూడా ఈ మ్యాచ్ లో వాళ్ళు పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అనేది మనం కోరుకోవాలి. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పర్వాలేదు. ఇండియా ఈ సిరీస్ మొత్తంలో కూడా బౌలర్స్ ద్వారా విజయాలు సాధిస్తూ వచ్చిందని చెప్పొచ్చు. ఇక లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి 50s కొడుతూ మంచి అద్భుతమైన T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ గా తన యొక్క పర్ఫార్మెన్స్ చేస్తున్న సూర్య ఈ మ్యాచ్ లో కూడా తన ఫామ్ ని కంటిన్యూ చేయాలి. తన నుంచి పరుగులు ఎప్పుడెప్పుడైతే వస్తాయో భారత్ అప్పుడప్పుడు మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. కాబట్టి మరొక్క మంచి ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ నుంచి రావాలి. అదేవిధంగా బంగ్లా బ్యాటర్స్ ఇప్పుడు ఫామ్ లో లేకపోయినప్పటికీ లిటన్ దాస్ కానీ, అదేవిధంగా శాంటో కానీ, మహమ్మదుల్లా కానీ, షాకిబుల్ హసన్ కానీ వీళ్ళు మెహదీ హసన్ వీళ్ళంతా కూడా కాస్త కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సౌమ్య సర్కార్ లాంటి వాళ్ళు కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పార్ట్నర్షిప్ అనేవి ఎక్కువగా బిల్డ్ కాకుండా త్వరగా అవుట్ చేస్తూ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే అవుట్ చేశామో అలా వికెట్స్ త్వరగా తీస్తూ ఉండాలి. కుల్దీప్ అదేవిధంగా హర్షదీప్ కాస్త పరుగులకు వెళ్తున్నారు. ఆ పరుగులు అనేటివి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పరుగులకు అనేటివి కాస్త ఎకనామీ రేట్ తక్కువతో బౌలింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక బుమ్రా బౌలింగ్ విభాగాన్ని మొత్తాన్ని కూడా మోస్తూ తను ముందడుగు వేస్తూ ఉన్నాడు కాబట్టి తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. హార్దిక్ పాండ్యా కూడా తనకు అవసరమైనప్పుడు వికెట్లు ఇస్తూ ఉన్నాడు కాబట్టి తన నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం. వికెట్స్ ఇవ్వడం అదేవిధంగా పరుగులు కూడా రాబట్టడం అనేది సంతోషకరమైన విషయమే. కానీ మన ఓపెనర్స్ ఫెయిల్యూర్ అవుతుండడం, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ గా కాస్త ప్రమోట్ చేసి ముందుకు ఆడిస్తూ ఉంటే తన నుంచి ఒక్క మ్యాచ్ లో కూడా పర్ఫార్మెన్స్ రాకపోవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఆ ఆందోళనకి బంగ్లాపై చెక్ పెడతారా లేదంటే మళ్ళీ ఆస్ట్రేలియా మ్యాచ్ వరకు ఇంకా ఎప్పుడు అనే ఆ వేటెన్సీని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో విజయం అయితే సాధించి భారత్ జట్టు సగౌరవంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఇతర జట్ల పైన ఆధారపడకుండా సెమీస్ కి వెళ్ళాలని మనమైతే ఆశిద్దాం. మరి చూద్దాం ఆస్ట్రేలియా మ్యాచ్ వరకు వేటెన్సీ ఉంటుందా లేదా ఇక్కడ బంగ్లాదేశ్ మీద ఒక భారీ విక్టరీతో సెమీస్ బెర్త్ ని భారత్ ఖరారు చేసుకుంటుందా అనేది చూడాలి. ఇక్కడ సెమీస్ బెర్త్ అనేది పెద్ద ఇబ్బందే కాదు. బంగ్లాదేశ్ మీద విజయం అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అసలు నా వరకైతే ఆస్ట్రేలియా పైన కూడా భారత్ జట్టు అద్భుతంగా ఆడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లాస్ట్ వన్డే వరల్డ్ కప్ లో చూసాం విజయాలకు ఎక్కడా కూడా డోకా లేకుండా ఫైనల్ వరకు విజయం వచ్చి ఆ ఫైనల్ అడుగులో ఆ పిచ్ ని కరెక్ట్ గా అంచనా వేయకపోవడం వల్ల మన వాళ్ళు మొదట బ్యాటింగ్ తీసుకొని ఆ ఫెయిల్యూర్ అనేది జరిగింది. ఆ ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఇక్కడ బంగ్లాదేశ్ పైన విజయం సాధించి మరి సెమీస్కి వెళ్ళి T20 వరల్డ్ కప్ భారత్ విజయం సాధించే అవకాశాన్ని వదులుకోకుండా ఇక్కడ బంగ్లాదేశ్ పైన ఫినిష్ చేయాలి. మరి ఆ బంగ్లాదేశ్ తో ఎంతవరకు అద్భుతమైన విజయం సాధిస్తారు, బంగ్లాదేశ్ కూడా భారత్ కి ఎంత వరకు గట్టి పోటీ ఇస్తుందనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.